సంక్రాంతి పండుగ అయిపోయి మనకి 20 రోజులు అయితే అయింది. కానీ స్టార్ మా ఫ్యాన్స్‌కి అయితే సంక్రాంతి అయితే ఈ వారంతో మొదలైందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీఆర్‌పీలో కూడా మంచి టీఆర్‌పీ రేటింగ్స్ అయితే గెయిన్ చేసాయి. అలాగే మన గోదావరి కొత్త సీరియల్ ప్రోమో లాంచ్ అయితే అయింది. అది ఖచ్చితంగా ప్రైమ్ టైమ్ సీరియల్ అని మీ అందరికి తెలిసిన విషయమే. ఏ టైంలో టెలికాస్ట్ అవుతుంది. అలాగే మన హీరోయిన్‌కి అయితే సెకండ్ టైమ్ ఛాన్స్ రావడం అనేది నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. ఎందుకంటే కొత్త యాక్టర్స్‌ని తెచ్చి మన పైన రుద్దడం కన్నా ఓల్డ్ యాక్టర్స్‌ని మనమైతే ఎవరినైతే మనం చూస్తా ఉన్నాం, మనం ఎవరికైతే ఫ్యాన్స్ అయ్యామో వాళ్ళ నుంచి మళ్ళీ మనం వాళ్ళని వేరే స్టోరీ ఎక్స్‌పెక్ట్ చేసామంటే మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది కదా! నేను 'సింధూర అలియాస్ మహాలక్ష్మి' మన 'పొదరిల్లు' సీరియల్‌లో యాక్టర్ ఉన్నారు కదా! హీరోయిన్ ఉన్నారు కదా! వాళ్ళైతే వాళ్ళకి మించిన అదృష్టవంతులు లేరు అనేసి నేను అనుకున్నాను. కానీ వాళ్ళకి అదృష్టం అనేది 40 ఎపిసోడ్‌లు కూడా కాలేదు. 30 ఎపిసోడ్‌ల్లోనే వాళ్ళ అదృష్టం అయితే పటాపంచలే చెప్పిందని చెప్పొచ్చు. ఎందుకంటే 'మగువ' సీరియల్ అలాగే 'పొదరిల్లు' సీరియల్ 2 సీరియల్‌లో యాక్ట్ చేసి అది ఒకే ఛానల్ నంబర్ 1 ఛానల్‌లో యాక్ట్ చేయడం అంటే ఆషామాషి కాదు. అదైతే 30 ఎపిసోడ్ల లోపలైతే పటాపంచలైపోయింది. కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాను నేను. ఆ డిసప్పాయింట్‌ని కవర్ చేసేదానికే మనం 'మిథున' అయితే బ్యాక్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక మైనస్ పాయింట్ అయితే ఉంది. మైనస్ పాయింట్ ఏమంటే అక్కడ మన తమిళ్ సీరియల్ 'మహానంది' అనే సీరియల్ రీమేక్ చేస్తాంటారు కదా! అక్కడ 'మహానంది' అనే ఒక అమ్మాయి పేరుంటుంది. అక్కడ అమ్మాయి పేరుంటే ఇక్కడ మాత్రం 'జాను' అనేసి పెట్టారు. అక్కడ 'గోదావరి' అనే పేరు ఎందుకు పెట్టారు ఏమనేసి మనకైతే క్లారిటీ లేదు. అంటే ఏదన్నా మతలబ్ జరిగి 'జాను' లాగా పేరు మార్చుకునిందా? లేకపోతే 'గోదావరి' అని పెట్టాలనుకోని 'జాను' పెట్టారా అనేది మనకైతే తెలిసాల్సిందే. అలాగే ఇక్కడ మనకు వాళ్ళు ఫాదర్ క్యారెక్టర్ చేశారు కదా! ఫాదర్ క్యారెక్టర్ చేసినోళ్ళు 'జానకి కలగనలేదు' అనే ఒక సీరియల్ అయితే వస్తా ఉంది మనకి. 'జానకి కలగనలేదు' సీరియల్‌లో కూడా సేమ్ టు సేమ్ వాళ్ళ కూతురు కోసం వాళ్ళ కూతుర్ని ఎలాగైనా సరే ఐఏఎస్ చేయాలనేసి వాళ్ళ నాన్న తపన పడతానంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వాళ్ళ నాన్న అయితే చనిపోవడం జరుగుతుంది. ఇక్కడ కూడా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అయితే వాళ్ళ నాన్నగారు అయితే చనిపోయారు. కానీ చనిపోయిన తర్వాత ఆ ఇంటిని ఎలా లీడ్ చేసింది ఆ అమ్మాయి, ఒక వుమెన్ పవర్ ఎలా చూపించింది అనేది మనం అయితే సీరియల్‌లో చూడబోతున్నాం అనేసి క్లారిటీగా అయితే అర్థమైంది. కానీ అన్ని సీరియల్‌లో లాగా ఇప్పుడు ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఉంటారు. ముగ్గురు అక్క చెల్లెల్లో ఫస్ట్ హాఫ్ మాత్రం తింగర్ లాగా ఉంటుంది. సెకండ్ హాఫ్ మాత్రము మంచి పవర్‌ఫుల్ హీరోయిన్ క్యారెక్టర్ లాగా ఉంటుంది. థర్డ్ హాఫ్ వచ్చి ఇంకా ఏదో కమెడియన్ లాగా జస్ట్ ఉన్నామంటే ఉన్నామంటే అన్నట్టు ఉంటుంది. షో పీస్ లాగా ఉంటుంది కాబట్టి ఇక్కడ 3 క్యారెక్టర్‌లో మధ్యలో క్యారెక్టర్ ఏ సీరియల్ చూసుకున్నా సరే ఇప్పుడు మనము ఇల్లు ఇల్లాలు పిల్లలు చూసుకున్నా సేమ్ టు సేమ్ ఉంటాయి. అదయిపోయిన తర్వాత బ్రహ్మముడి తీసుకున్న సేమ్ టు సేమ్ ఉంటాయి. ఎవరైతే అక్క చెల్లెళ్ళు ముగ్గురు ఉన్నారో వాటిలో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే 'దేవా మిథునాన్ని' చూసుకున్నట్టయితే వాళ్ళు కూడా అదే విధంగా ఉంటారు. ఆ విధంగా పెద్దోళ్ళు కొంచెం అంటే ఏదో ఓవర్ థింకింగ్ ఆ విధంగా చేసుకుంటా ఉంటారు. చిన్న పిల్లోళ్ళు జస్ట్ కమెడియన్ లాగా ఏదో షో పీస్ లాగా ఉంటారు. మెయిన్ మధ్యలో ఉండే హీరోయిన్‌ని ఇంపాక్ట్ అనేది చాలా క్రియేట్ చేస్తుంది కాబట్టి మనకైతే ఇంపాక్ట్ అయితే చాలా ఉండబోతుంది అనేసి మనకి తెలుస్తుంది. ఎప్పుడు రావచ్చు అనేసి మీకు డౌట్ రావచ్చు. మార్చ్ ఫస్ట్ వీక్‌లో వస్తుందనేసి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే మనకు ప్రోమో వచ్చిన తర్వాత ఒక 30 రోజుల నుంచి 40 రోజుల మధ్యలో టైం అయితే తీసుకుంటారు. కాబట్టి మనకు ప్రోమో వచ్చిండేది మనకు ఫిబ్రవరి 3 తారీఖు, 4 తారీఖు వచ్చింది కాబట్టి మనకి మార్చ్ ఫస్ట్ వీక్‌లో గాని, మార్చ్ 15 లోపలైతే సీరియల్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ సీరియల్ ఎప్పుడొస్తుంది అంటే 9:30కి వచ్చే ఛాన్సెస్ అయితే వెరీ హైగా ఉన్నాయని నాకైతే ఇన్ఫర్మేషన్ వస్తుంది. అదేంది 'పొదరిల్లు' సీరియల్ 9:30కి ఉంది కదా! మీరు 9:30కి ఎలా వస్తుంది అనేసి మీరైతే అనుకోవచ్చు. 'పొదరిల్లు' సీరియల్‌ని 8:30 స్లాట్‌లో అయితే టెలికాస్ట్ చేస్తారనేసి మనం ఎప్పటి నుంచి ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి అయితే అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే 9:30 పీఎంలో కూడా మంచి రెస్పాన్స్ అయితే ఉంది కదా అక్కడ. అంటే మంచి 9+ టీఆర్‌పీ అయితే దూసుకుపోతుంది. అదే సీరియల్‌ని ఎత్తుకొచ్చి ఇక్కడ గాని 8:30 పీఎంలో వేశారంటే కార్తీక దీపంకి అలాగే గుండెండ 1 గంటలకి ఇంకా ఎక్కువ బూస్టప్ వస్తుంది కాబట్టి 'పొదరిల్లు' సీరియల్‌ని అయితే అక్కడేసి 9:30 పీఎంలో అయితే 'గోదావరి' సీరియల్‌ని వేయాలనేసి మేకర్స్ అయితే డిసైడ్ అవుతా ఉంటారు అనేసి అయితే తెలుస్తుంది. ఇన్ కేస్ ఇంటింటి రామాయణం ఎత్తి మధ్యాహ్నం స్లాట్‌కి వేయచ్చు. లేకపోతే డైరెక్ట్‌గా ఎండ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందనేసి చెప్తా ఉంటారు. ఎందుకంటే ఇంటింటి రామాయణం ఆశించినంత టీఆర్‌పీ రావట్లేదు కాబట్టి ఆ విధంగా అయితే అనిపిస్తుంది. సీరియల్ మాత్రం పక్కా ఆఫిషియల్‌గా చెప్పాలంటే మాత్రం హీరోయిన్ ఓరియెంటెడ్ సీరియల్ అని చెప్పొచ్చు. ఇక్కడ 'పొదరిల్లులో' నలుగురు అబ్బాయిలు ఒక తల్లి లేకపోతే ఎలా బాధపడతా ఉంటారో, ఇక్కడ నలుగురు అమ్మాయిలు ఒక తల్లి లేకపోతే ఒక తండ్రి లేకపోతే ఆ విధంగా అయితే బాధపడతా ఉంటారు. మంచి స్టఫ్ అయితే దొరుకుతుంది. ఎందుకంటే గ్రాండ్ సక్సెస్ అయితే అయింది. అక్కడ 'పొదరిల్లు' సీరియల్ నెంబర్ 1 ప్లేస్‌లో ఉంటే నెంబర్ 2లో వచ్చి తమిళ్‌లో వచ్చి 'మహానంది' సీరియలే ఉంది కాబట్టి ఇక్కడ 'మహానంది' అక్కడ 'గోదావరి'గా అయితే మనకు వస్తుంది. ఆ 'గోదావరి' ఏమి ఎక్కడ అనేసి మనం అయితే తెలుసుకుందాం. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌ని మరిన్ని అప్డేట్స్ కోసం. థాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.